ఈరోజు అయితే ఇక్కడనే ఆగి ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లోనే నేను నైట్ పడుకొని ఉండే. సో నిన్న నైట్ నాకు అయిన సీన్, సో ఈ రోడ్డు మీద నుంచి వెళ్తుండే, ఈ పెట్రోల్ బంక్లో ఈడ స్టే చేద్దాం అనుకున్నా. సో ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నా. ఆ లోపలనే ఇక్కడ వీళ్ళుండి ఈ ఇల్లులుంటే వీళ్ళ పర్మిషన్ తీసుకొని ఇట్లా సంగతేనా ఇట్లా అని చెప్పిన. సో వాళ్ళు ఏమన్నారంటే, చెప్పినారు నైట్ ప్లాన్ చూపెట్టినా కదా, ఆ పిల్లాడు ఏమన్నాడంటే ఓకే అన్న మీరు ఉండొచ్చు అది ఇది అని అన్నారు. తర్వాత ఈ రూమ్ నాకు చూపించేసి ఇల్లా ఉండండి అని, వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కలిసి ఇళ్ళనే ఉండండి, ఆడెందుకు ఉంటారు కదా అంటే. సో ఇళ్ళనే ఉన్నా, నైట్ అంతా ఇళ్ళనే ఉండే, కొంచెం మంచిగానే ఉండే, ఫ్యామిలీ అన్నీ ఉండే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇక సైకిల్ మొత్తం. సో మార్నింగ్ మంచి లొకేషన్లతో స్టార్ట్ చేస్తున్నారు చూడండి. స్టార్టింగ్ మొత్తం పచ్చని అడవి, కొండలు ఇంత బాగున్నాయి కదా. ఇది కొంచెం డలాన్ దొరికింది, అదృష్టం అనుకోవాలి. ముందలు పోయినాక డలాన్ గిలాన్ ఏమి ఉండదంట. కొన్ని 2 రోడ్లు పెడుతుంది నాకు, ఒకటి ఇలాంటి హైవే రోడ్ ఉంది, ఇంకొకటి సఫాయి వే ఉంది. కొంతమంది ఏమంటారు సఫాయి వేలోకి వెళ్ళిపోను మంచి ఈజీగా వెళ్తావు, హైవేలోకి వెళ్తే చాలా టర్నింగ్స్ ఉంటాయి నీకు అని అంటారు. సేమ్ ఇట్లా మనకు లదాఖ్లో ఎట్లా వెళ్ళినాయి అట్లా అయితే కనీసం 2 రోజులు అవుతుంది. ఇట్లా ఉందనుకో కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ కాకపోతే రోడ్డు ఇట్లా సరిగా లేకపోతే మనం సఫాయి వేలో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనకంటే ఇండియాలో కాబట్టి ఎన్హెచ్ఐవి వాళ్ళు ఉంటారు, రోడ్లన్నీ సాఫ్ ఉంటాయి. ఇక్కడ ఎన్హెచ్ఐవి ఉండదు కాబట్టి వీళ్ళకి డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏం సంగతి అనేది నాకు కూడా ఏం తెలియదు. ఇప్పటివరకు రీచ్ అయితేనే ఎట్లా పోతాను. వా 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 పైన కుండల మీద మేఘాలు అంటుకొని ఉన్నాయి చూడు ఒక్కసారి. ఇది కదా నేపాల్ అంటే నిజంగా. అరే అమ్మ ఈ బండ్లతో నన్ను ఎత్తినవ్వుకుంది. సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, నాకు తెలిసి నేను ఇవే కొండలు ఎక్కియాలి ఇప్పుడు. మామూలుగా లేదు కదా, మొత్తం గ్రీనీ ప్లేస్ ఉంది. ఇది చాలా గ్రీనీ ఉంది అసలు, మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది. వా 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 అక్కడ చూడరా కొండ మీద మొత్తం ఇల్లులు ఉన్నాయి. ఓకే ఇక్కడ ఇల్లులు అడ్డం వస్తున్నాయి కానీ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇక కొండ చూడరు, కొండ మీద ఇల్లులు ఎట్లా ఎక్కుతారో ఎట్లా పోతారో అంత మీదకి వెళ్ళి నాకు అర్థమే కాదు. ఇలా అది బ్రిడ్జ్ చూద్దాం ఎట్లా ఉంది. స్టెప్స్ ఉన్నాయి, సన్నగా ఉంది అది, దాని మీదకించే పోతారు వీళ్ళు ఎట్లా పోతారా మా ఇంట్లోకించి. వెహికల్స్ పోనీకే రాకుండా మెట్లు వేసేసిరు ఇక్కడ ఎంట్రెన్స్లో. ఇక ఇదంతా జస్ట్ వాకబుల్ బ్రిడ్జ్. ఎట్లా పోతారా నాయన ఆడదాకా. సో ఇది నింపవలసిన రోడ్డు, కానీ మంచిగా ఉంది ఇదంతా. నాకు అందరూ ఏమంటారు ఇట్లకించి పోవద్దు అని అంటారు. ఎందుకనంటే చాలా హైట్స్ ఉంటాయి, మీరు ఎక్కలేరు అని అంటారు. నేను చెప్పిన వాళ్ళకి కాదన్నా, లదాఖ్ అంటే పెద్దగా ఉంటుంది హైట్స్ అని అడిగిన. అంటే అది ఎక్కడ ఉంటుంది అని అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు, లదాఖ్ అంటే కూడా తెలియదు వాళ్ళకి. చూడరు, నేను చెప్పిన ఇక అట్లా కాదన్నా ఉంటుంది అని చెప్పిన. సేమ్ ఇట్లనే ఉంటుంది, లదాఖ్ లాగానే రోడ్లు ఉంటాయి, సేమ్ హైట్స్ ఉంటాయి. ఇది నాకు కామన్ మస్తుగా ఎక్కించుకొచ్చింది. అంటే వీళ్ళకి తెలియదు
హైట్ అంటే వీళ్ళు నేపాల్లో మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు, ఇట్లా చాలా ఉంటాయని వీళ్ళకి తెలియదు. సో ఇటు నుంచి వస్తుంటే ఇట్లా వస్తున్నా, ఇట్లా కొండ ఉన్నది, కొండ పైకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. సో వీళ్ళు ఏం చేసిరంటే ఒక చిన్నది ఇట్లా కట్టేసి దీన్ని ఒక పైప్ లాగా చేసేసి అందులోకి వెళ్ళి వాటర్ వచ్చేటట్టు చేసిరు. సేమ్ లే లదాఖ్ లాగానే, కాకపోతేనే ఏంటంటే ఆడ ఇట్లా దారాలాగా వెళ్ళిపోతుండేది. ఇట్లా పోతుంటే చిన్న పైపులు పెట్టేసి ఎవరో లోకల్ పైపులు పెట్టేసి వదిలేస్తారు. కానీ ఈడేం చేసిరంటే చిన్నగా ఒక మాన్యుమెంట్ లాగా కట్టేసి అవి చిన్న చిన్న ఇట్లా రంధ్రాలాగా చేసేసి ఇట్లా రాళ్ళతో చేసినవి అవి అట్లా పెట్టేసి అందులోకి నీళ్ళు కారుతూ ఉన్నాయి. సో అది ఈ పద్ధతి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇట్లా కట్టి పెట్టారు. లదాఖ్లో ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ లేదు, అక్కడ కట్టేటోళ్ళు లేదు, ఎవరు లేరు కాబట్టి ఏమైనా దొరికితే ఏమైనా ఇట్లా కారే ఉంటే పైప్ పెట్టేసి వదిలేస్తారు. అట్లా ఇక్కడ జర పట్టించుకొని మంచిగా కట్టి నీళ్ళకి ఎవరైనా వచ్చి పెట్టాలి తాగుతారు అన్నట్టు ఆ ఉద్దేశంతో ఇట్లా మంచిగా చేసారు. కానీ చూడడానికి మంచి ప్రదేశం ఉంది, మంచిగా పీస్ఫుల్ ఉంది. నిజంగా చెప్తున్నా, నాకు ముందరికి పోలేనేమో, నేను తొందరగా కంప్లీట్ చేయాలేమో అన్నట్టుంది. దిక్కు ఇదంతా చూస్తేనేమో 2-3 రోజులు మంచిగా ఇదంతా ఎంజాయ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. మంచి లుక్ అంటే ఉంది, చూడరు ఎంత బాగుంది అసలుకి. అని నేను ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, నా దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉన్నది. జియో సిమ్ అయితే అక్కడనే ఖతం అయిపోయింది బార్డర్లోనే. ఎయిర్టెల్ సిమ్ ఏమైందంటే కొంచెం అక్కడ వరకు ఎయిర్టెల్ సిగ్నల్ అక్కడ వరకు వచ్చింది, బార్డర్ చిత్రగుప్త నగర్ వరకు వచ్చింది. కొంచెం ముందలుకోగానే 2 సిగ్నల్ పోయినాయి. ఓకే రైట్ అనుకున్నా. సిమ్ తీసుకునే ఉద్దేశం నాకు లేదు. సిమ్ తీసుకున్నా ఎందుకు తీసుకుంటారు అంటే ఇలా జస్ట్ కాలింగ్ కోసం మాత్రమే. ఇంటర్నెట్ అయితే ఎక్కువ ఏం దొరకదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సిమ్ తీసుకుంటారు జస్ట్ కాలింగ్ కోసమే. ఇంటర్నేషనల్ కాల్, ఇండియా కాల్ చేయాలంటే 1 నిమిషానికి 3 రూపాయలు. ఇంటర్నెట్ అయితే ఏం లేదు, ఒక 1 GB 2 GB ఇస్తారు, అది నెలంతా ఒక ప్లాన్లా. సో అది కూడా వాళ్ళు ఏంటంటే గూగుల్ మ్యాప్ కానీ వాట్సాప్ కానీ దీనికి యూజ్ చేస్తారు, అంతే తప్ప ఎక్కువ ఏం యూజ్ చేయాలంట. మళ్ళీ డేటా ఎట్లా అంటే వీళ్ళకి ఇంటింటికి వైఫై కనెక్షన్ తీసుకొని ఉంటారు. సో వైఫై కనెక్షన్ తీసుకొని వైఫై ద్వారా వీళ్ళు ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవాలంటే వైఫై ద్వారా చేసుకుంటారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్, సోషల్ మీడియాస్ ఇవన్నీ వైఫైతోనే. సో నైట్ నేను వాళ్ళ ఇంట్లో అయినా కదా, నేను వాళ్ళకి చెప్పిన నా దగ్గర ఇంటర్నెట్ లేదు, నాకు లైట్ ఏదో ఆఫ్లైన్ చేసుకొని మ్యాప్ చేసుకొని వెళ్ళిపోతారంటే ఓకే మీరు ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే మా వైఫై ఇస్తాము, కనెక్షన్ ఇస్తామని నా ఫోన్లో వైఫై కనెక్ట్ చేసి ఇచ్చారు. సో ఇక నేను కొద్దిసేపు యూజ్ చేసుకొని ఒక వీడియో ఉండే, ఆ వీడియో నిన్న బార్డర్ది ఆ వీడియో అప్లోడ్ చేసేసిన. సో ఇది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే ఎయిర్టెల్ సిమ్ ఉన్నది. ఆ ఎయిర్టెల్ సిమ్ నాది ఏమైపోయిందంటే ఆడ వరకు ఎండ్ అయింది. అదే సిమ్ అప్డేట్ అయిపోయింది, నాకు ఎన్సెల్ అని ఎన్సెల్ నెట్వర్క్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఎన్సెల్ తర్వాత టెలికామ్ నెట్వర్క్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఆటోమేటిక్ అయిపోయింది, నేను ఏం చేయలేదని ఆటోమేటిక్ అయిపోయింది. కానీ రీఛార్జ్ చేస్తే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది వస్తుంది నాకు. అంటే జస్ట్ నెట్ ఇట్లా ఆన్ చేసి కొట్టగానే ఇంటర్నెట్ ఏం చెప్పారు, ఎంబడం వేసే వచ్చింది, ఇంటర్నేషనల్ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలని వచ్చింది. సో నాది ఇంటర్నేషనల్ సిమ్ కిందకి వస్తుంది. సో నేను చేసుకోదలుచుకోలేదు. అంటే ఇదేంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అట్లా అని చెప్తున్నా. ఎయిర్టెల్ సిమ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకేమని చెప్పిన అంటే 80 కంట్రీస్ దాకా మీరు సిమ్ మార్చాల్సిన అవసరం లేదు. సిమ్ ఆటోమేటిక్ నెట్వర్క్ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ఆ కంట్రీలో ఆ పేమెంట్ల ప్రకారం అని. సో అది ఇక్కడైతే నాకు ఎన్సెల్ వచ్చింది ఫస్ట్. ఎన్సెల్ ఇక్కడ చాలా ఫేమస్. ఎన్సెల్ తర్వాత టెలికామ్ అని ఒక సిమ్ నెట్వర్క్ వచ్చింది. సో ఇప్పుడు నాకు టెలికామ్ అని వస్తుంది, ఆ నెట్వర్క్ నడుస్తుంది. ఎన్సెల్ అన్న టెలికామ్ అన్న 2 ఒకటేనంట. సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని. అంటే ఏంటంటే ఎవరైనా వేరే కంట్రీకి వస్తే సిమ్ చేంజ్ చేసుకుంటారు టకాటక్, కాబట్టి సిమ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ ప్లాన్ సేమ్ రిజల్ట్. అంటే మరి లోకల్ సిమ్ కూడా తీసుకుంటే ఏమైనా తక్కువ పడతాయంటే పడుతుండొచ్చేమో, నాకు అయితే సూపర్ లొకేషన్ ఉంది కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా నిజంగా. అమ్మో అసలుకి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంది ఇదంతా. అమేజింగ్ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. హాయ్, ఓ మై గాడ్,
ఇది నేను ఊహించలేదు ఇంత, జస్ట్ ఏదో అన్నట్టు పోతా ఉండే. ఓకే స్టార్ట్ అయినాయి బాబు హైట్స్. ఓకే గుడ్ థింగ్. ఎక్కియాలి. ఇవి ఫార్మింగ్ ఏరియా ఉంది ఇది. ఏముండవు కొట్లాడే ఇట్లాంటి, వీళ్ళని ఎవడు కొట్లాడడానికి పంపిస్తారు? వీళ్ళకి ఫైటింగ్ ట్రైనింగ్ అది ఇస్తారు అలా. వీళ్ళ దగ్గరికి ఎవరు రారు కొట్లాడడానికి. వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తే చిన్న దేశం అని వీళ్ళని లైట్ తీసుకుంటారు. కానీ వీళ్ళు మాట్లాడేది చూస్తే న్యూక్లియర్ మిజైల్ మీద వేసి పడేయాలి అనిపిస్తుంది. చెప్తా నేను తర్వాత చెప్తా ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళకి అంత బలుపు ఉన్నదంటే అంత బలుపు ఉన్నది వీళ్ళకి. మనమేమో పాపం చిన్న దేశం అని మనం అంటాం. వా నైస్ ప్లేస్ కదా అసలుకి, ఇది ఇంత మంచిగా చూడరు. అమేజింగ్ కదా ఇది. ఇట్లా ఇట్లా ఉండాలి అసలు. సూపర్ అసలు, నిజంగా చెప్తున్నా, ఏమని అనుకోరు కానీ. ఓ మై గాడ్, ఎటు చూపించినా అందంగానే కనిపిస్తుంది ఇది. ఆహా, ఈడ ఈ మొగ్గులు చూడరు, ఆ కొండని తగులు కొట్ట పోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇలాంటి కొండలే ఎక్కాలి ముందరకు పోయినాక. నేను దగ్గరకు వచ్చేసిన ఆల్మోస్ట్. ఇది నేపాల్ కాబట్టి ఇలాంటివి ఇక్కడ కనిపించడం కామన్. ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించవు ఇట్లాంటివి, అదే స్పెషల్ ఇది. వామ్మో, ఇవేం కొండాలరా నాయన, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. లేదాకలా కొండలు చూసినా కానీ ఆ ఎండిపోయిన కొండలు, ఇవి పచ్చని కొండలు. అయ్యో, ఏం జరుగుతుందో కూడా నాకు తెలిసి అసలు పోతానో పోలేనో నాకు అర్థమైతలేదు ఇది చూస్తుంటే. ఇట్లనే ఉంటే లేదు పైకి ఏ బండి ఎక్కుతుందో నేనైతే అసలు ఎక్కలేను, చక్కగా పైకి ఉంటే మాత్రం. ఓ స్టార్ట్ అయినాయి వాటర్ ఫాల్స్. జలధారా వైభవంగా వస్తా జలధారా. నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది. వా ఏం కొండలరా నాయన, అవి ఎంత పైకి ఉన్నాయి. మనిషి అనేటోడు ఎక్కుతాడా అసలు దీని మీదకి? చూస్తే మాత్రం ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఎంత కొండలు పైకి. కానీ కూలితేంది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో భూకంపాలు కూడా అవుతాయి. దేవుని దయ వల్ల కావద్దని కోరుకుంటున్నా. చూడు ఎంత పైన ఉన్నాయి. పైన ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మీదకించి ఆ చిన్న గుహలు కనబడుతున్నాయి కదా, ఆ గుహల అల్లకే వాటర్ వస్తున్నాయి. అల్లకించి వాటర్ వచ్చి పైన మంచు కరిగిన వాటర్ ఇవన్నీ సైడ్కి వస్తున్నాయి. వాటర్ ఇట్లా వచ్చి ఇళ్ళకించి ఇట్లా పోతున్నాయి. ఇక ఇట్లా ఈ విధంగా పోతున్నాయి చూడు వాటర్. కానీ చాలా ఫ్రెష్ ఉన్నాయి వాటర్. అవి చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్. సేమ్ లే లదాఖ్లా ఎట్లానో సో అవే వాటరు. చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ఏమన్నా కానీ వీడియో మాత్రం లెంత్ వస్తుంది.
అంటే ఇలాంటి లొకేషన్లలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ వీడియో రికార్డ్ చేస్తా కాబట్టి ఈ లొకేషన్ నేను చూపించలేనంత బాగుంటాయి, అంత అందంగా ఉంటాయి కాబట్టి నేను నా మనసు ఒప్పుకోదు కాబట్టి అందుకు లెంత్ ఎక్కువ అవుతుంది ఇట్లాంటి దాంట్లల్లో. కాకపోతే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియో కూడా మంచి మంచి లొకేషన్స్ వస్తుంది, చాలా బాగుంటాయి. చూడండి, ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి, తెలుసుకోండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, దీని కంటిన్యూషన్ వీడియో వస్తుంది. Acknowledge me. Thank you for watching.